ప్రకాశం జిల్లా కంభంలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు భారీ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాయి. ముస్లిం మత పెద్దలు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను బీజేపీ ప్రభుత్వం బలవంతంగా వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం హిందుత్వాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. వక్ఫ్ బిల్లులు తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ జామియా మసీద్ నుండి సెంటర్ నుంచి కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన ర్యాలీలో కంబం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. హత్యలు చేసి ఒక భయాందోళన పరిస్థితిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నెట్టివేస్తుంది. అంటే బలవంతంగా హిందూ మతాన్ని ప్రజలపై రుద్దాలని చెప్పేసి ఒక కుట్రపూరిత ఆలోచనతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఈ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ చట్టాల పేరు మీద కొంతమంది ముస్లింస్ని ఐక్యతను చీల్చి కొంతమంది చట్టాలు కావాలని చెప్పేసి ఈ రోజు కొంతమంది బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మీ సోదరులు ఒకవేళ వక్తు చట్టంలో వక్తు ఆస్తుల మీద ఏదన్నా ఇబ్బందులుంటే మత పెద్దలుగా మీరు కూర్చొని పరిష్కరించాల్సింది పోగొట్టి బీజేపీ ప్రభుత్వం చేతిలో ఈ వక్తు భూముల చట్టాన్ని పెడితే, వక్తు భూముల చట్టంలో ఈ రోజు హిందువులను తీసుకొని వచ్చి ముస్లింల ప్లేస్ లో హిందువులను పెడితే ఖచ్చితంగా రేపొద్దున ఇది మనం మాట్లాడడానికి అవకాశం ఉండే. घर को अगर कोई छीनेगा तो जब तक हमारे जान बाकी रहेगी हम इस काले कानून जब तक ये वापस नहीं लेंगे। 2013 में जो कानून था, जो वक्फ बिल के जो कवानीन थे, वैसे ही 2025 में भी वही कवानीन होना चाहिए। इसीलिए हमारे पूरे शहर के खम्भम